హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ సంతోష్ పామతి అనమాట. అండ్ గైస్ మనం ఈరోజు వీడియోలో గూగుల్ జెమినీ అని ఏఐని యూస్ చేసి మన ఫొటోస్ బ్యాక్గ్రౌండ్ కానీ ఇంకా ఫొటోస్ని ఎలా వచ్చేసి డిఫరెంట్ వ్యూస్లో కస్టమైజేషన్ ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూద్దాం. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ అయితే చేయండి. ఇది వచ్చేసి మనకి గూగుల్ జెమినీ అండ్ ప్లాట్ఫామ్లో అయితే చేయడం జరుగుతుంది అనమాట. ఓకే గైస్, ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. బాయ్. అన్న మనం వచ్చేసి ఎస్టర్డే వీడియో అయితే చేసాం కదా అన్న. ఆ వీడియోలో వచ్చేసి మీరు గూగుల్ జెమినీ అయితే గూగుల్లోకి అయితే వెళ్ళి సెర్చ్ అయితే చేయాలి. ఆ తర్వాత ప్లస్ సింబల్ నొక్కి మీ యొక్క గ్యాలరీలోకి వెళ్ళి మీరు ఏ ఫోటో అయితే ఎడిట్ చేయాలనుకుంటున్నారో అక్కడ ప్లస్ సింబల్ నొక్కి ఆ ఫోటోని అయితే అక్కడ అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది అనమాట. మీరు వచ్చేసి వన్స్ ఫోటోని అయితే అప్లోడ్ చేసిన తర్వాత మీరు ఈ ఫోటోని ఏ విధంగా కన్వర్ట్ చేయాలో మీరు అక్కడ ప్రాంప్ట్ అయితే ఇవ్వాలన్నమాట. ఆ ప్రాంప్ట్ని బట్టి మనకు వచ్చేసి ఫోటో అయితే వచ్చేసి మనకి అందులో ఉన్న లుక్స్ అయితే డిజైన్ అవుతాయి అనమాట. మీరు అక్కడ చూడొచ్చు చేంజ్ పర్సన్ ప్యాంట్ ఇంటూ యాంగ్లిక్ ప్యాంటీన్ ఫ్రీ ఫైర్ అయితే ఇచ్చాను. అంటే మనకు వచ్చేసి ఫ్రీ ఫైర్లో యాంగ్లిక్ ప్యాంటీన్ అయితే ఉంటుంది కదా, ఇక్కడ మనకి జీన్స్ ప్యాంట్ ఏదైతే ఉందో అది వచ్చేసి ఫ్రీ ఫైర్లో ఉన్న యాంగ్లిక్ ప్యాంట్ కింద అయితే డిజైన్ అయింది చూడొచ్చు. ఈ విధంగా మీరు హుడ్డీస్ కానీ క్యాప్ కానీ ఇంకా బైక్ కానీ సన్ గ్లాసెస్ కానీ ఇంకా ఫోటో బ్యాక్గ్రౌండ్ కానీ ఏ విధంగా రిమూవ్ చేయొచ్చు అండ్ ఏ విధంగా మార్చచ్చు అనమాట. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు చేంజ్ పర్సన్ టీషర్ట్ ఇంటూ స్టైలిష్ యాంగ్లిక్ హుడ్డీ ఇన్ ఫ్రీ ఫైర్ అయితే ఇచ్చాను అనమాట. అప్పుడు మనకి ఆ హుడ్డీ ఏదైతే ఉందో అది కూడా వచ్చేసి మనకి హుడ్డీ అండ్ యాంగ్లిక్ అంటే మీకు అర్థమై ఉంటుంది. యాంగ్లిక్ అనేది అదొక మోడల్ అనమాట. ఆ మోడల్ కింద మారిపోద్ది చూడండి. మన ప్రాంప్ట్ అయితే వచ్చేసి చేంజ్ పర్సన్ టీషర్ట్ ఇంటూ స్టైలిష్ యాంగ్లిక్ హుడ్డీ ఇన్ ఫ్రీ ఫైర్ అయితే ఇచ్చాం. అండ్ ఇప్పుడైతే వచ్చేసి మనకి ఆ టీషర్ట్ అయితే మారడానికి టైం అయితే పడుద్ది. ఇమేజ్ జనరేట్ అవ్వడానికి మినిమం 1 to 2 minutes అయితే టైం అయితే పడుతుంది అనమాట. వెయిట్ అయితే చేయాలి. అండ్ గైస్ చూడొచ్చు వచ్చేసి ఫైనల్లీ మనకి అవుట్పుట్ అయితే ఈ విధంగా వస్తుంది అనమాట. ఈ విధంగా వచ్చేసి మీ షర్ట్ అండ్ ప్యాంట్ కలర్స్ని అయితే కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇంకా మీరు బైక్ని కూడా కస్టమైజ్ చేసుకోవచ్చు. అండ్ అంతేకాకుండా మీ హెయిర్ స్టైల్ కానీ మీ లుక్స్ కానీ మీ బియర్డ్ ఇంకా మీ సన్ గ్లాసెస్ ఇంకా బ్యాక్గ్రౌండ్ ఈ విధంగా బ్యాక్గ్రౌండ్ కూడా రిమూవ్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా మనకి ఇదంటే ఫోటోషాప్ కూడా అవసరం లేదనమాట వచ్చేసి. అండ్ నేను వచ్చేసి ఇంకో ప్రాంప్ట్ అయితే ఇస్తున్నాను చూడండి. అండ్ చేంజ్ బ్యాక్గ్రౌండ్ ఇంటూ ఆగ్రా తాజ్మహల్ లుక్స్ అయితే పెట్టాను అనమాట వచ్చేసి. ఇప్పుడు చూడండి వచ్చేసి బ్యాక్గ్రౌండ్ అయితే వచ్చేసి అండ్ మనకి చేంజ్ అయితే అయిపోద్ది అనమాట. తాజ్మహల్ లుక్స్ కింద వచ్చేసి అండ్ మనకి ఈ ఇమేజ్ జనరేట్ అవ్వడానికి కొంచెం టైం అయితే పడుద్ది. మీ ఇంటర్నెట్ స్పీడ్ ఎంత ఎక్కువగా ఉంటే మనకి ఇమేజ్ జనరేషన్ అనేది అంత ఫాస్ట్గా అయితే ఉంటుంది అనమాట. అండ్ చూడొచ్చు గైస్ ఫైనల్ అవుట్పుట్ అయితే ఈ విధంగా వచ్చిందనమాట వచ్చేసి ఫైనల్గా. అండ్ చూడొచ్చు గైస్ వచ్చేసి మనకి చాలా బాగుంది లుక్ అయితే వచ్చేసి. ఈ విధంగా మీరు ఈ గూగుల్ జెమినీని అయితే యూస్ చేసి రకరకాల ఫొటోస్ అయితే ఎడిటింగ్ చేయొచ్చు అనమాట. అండ్ వచ్చేసి మీకు నేను ఇంకోటి ఎడిటింగ్ చేసేది చూపిస్తున్నాను. చేంజ్ సినిమాటిక్ బ్యాక్గ్రౌండ్ ఇంటూ న్యాచురల్ హైవేని అయితే పెట్టాను. అండ్ ఇప్పుడైతే ఇది ఇస్తున్నాను అనమాట చూడండి. అండ్ ఇప్పుడు వచ్చేసి మనకి ఫోటో అయితే సినిమాటిక్ కింద మారుతుంది అనమాట. అండ్ చేంజ్ సినిమాటిక్ బ్యాక్గ్రౌండ్ ఇంటూ హైవే వీ నీడ్ ఫుల్ లుక్ ఇన్ ప్యాన్ అవుట్ అయితే ఇచ్చాను అనమాట. అండ్ ఇప్పుడు మనకి మనం ప్రాంప్ట్ ఎంత బాగా ఇస్తే రిజల్ట్ కూడా వచ్చేసి మనకి అంత ప్రాపర్గా అయితే వస్తుంది అనమాట. అండ్ మనకి ఫోటో క్రియేట్ అవ్వడానికి మినిమం 2 to 3 minutes అయితే టైం అయితే పడుద్ది. అండ్ మనకి ఫోటో క్లారిటీ కానీ మనకి క్వాలిటీ కానీ వేరే లెవెల్ అయితే ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి ఫ్రీ అనమాట వచ్చేసి. దీనికి ఎటువంటి మనీ అయితే పెట్టవసరం లేదు. చూడండి గైస్ ఇలా మనకి ఫైనల్ అవుట్పుట్ అయితే వస్తుంది అనమాట వచ్చేసి. మీరు కూడా మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ విధంగా నేను చెప్పిన విధంగా మీరు కూడా మీ హోమ్లో చేసుకోవచ్చు అనమాట. అండ్ గైస్ మీరు ఇక్కడ చూడొచ్చు. ఇప్పుడు అయితే నేను వచ్చేసి ఫోటో అయితే అప్లోడ్ చేశాను అనమాట. ఆ ఫోటోకి ప్రాంప్ట్ అయితే వచ్చేసి యాడ్ క్యాప్ టు హెయిర్ అండ్ యాడ్ లెన్స్ కార్డ్ సన్ గ్లాసెస్ అని అయితే ఇచ్చాను అనమాట. ఇప్పుడు వచ్చేసి మనకి ప్రాంప్ట్ అయితే ఇదైతే ఇచ్చామో ఈ ప్రాంప్ట్ వల్ల ఆ పర్సన్కి వచ్చేసి క్యాప్ ఇంకా సన్ గ్లాసెస్ అయితే యాడ్ అవుతాయి అనమాట. వచ్చేసి మనకి ఇమేజ్ అయితే జనరేట్ అయిపోయింది అయితే చూడండి. మనకి ఫైనల్ అవుట్పుట్ అయితే ఈ విధంగా వస్తుంది అనమాట. అండ్ మీరు ఇచ్చే ప్రాంప్ట్ని బట్టి వచ్చేసి మనకి రిజల్ట్ కూడా ఆధారపడి ఉంటుంది. ఒకవేళ మీకు ప్రాంప్ట్ ఇంగ్లీష్ అంతగా రాకపోతే గూగుల్లో వచ్చేసి ఇమేజ్ టు ప్రాంప్ట్ అయితే ఉంటుంది అనమాట. మీరు ఏ ఇమేజ్ నుంచి అయితే మీ ఫోటోని సేమ్ టు సేమ్ డిజైన్ చేయాలనుకుంటున్నారో ఆ ఇమేజ్ టు ప్రాంప్ట్ వెబ్సైట్లోకి వెళ్ళి మీ ఇమేజ్ అప్లోడ్ చేసినట్లయితే ప్రాంప్ట్ అయితే ఇస్తుంది అనమాట. అప్పుడు ఆ ప్రాంప్ట్ నుంచి మీ ఫోటో అయితే ఎడిట్ చేసుకోవచ్చు అనమాట సేమ్ టు సేమ్. అండ్ నేను ఇక్కడ ఇంకో ప్రాంప్ట్ అయితే ఇస్తున్నాను. చేంజ్ టీషర్ట్ ఇంటూ గ్రీన్ చేంజ్ టీషర్ట్ కలర్ ఇంటూ గ్రీన్ అండ్ ప్రింట్ రెడ్ థీమ్ అనేది ఇచ్చాను. చూడండి గైస్ మనకి ఫైనల్ అవుట్పుట్ అయితే వచ్చింది.
మీరు ఇక్కడ చూడొచ్చు గైస్ వచ్చేసి అన్గైస్ చూడొచ్చు గైస్ మనకి ఫైనల్ లుక్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ మనకి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనకి టీ షర్ట్ థీమ్ ఇంకా మనకి గ్రీన్ కలర్లోకి మారింది. ఇంకా అంతేకాకుండా వచ్చేసి క్యాప్ అండ్ క్యాప్ ఇంకా టోపీ కూడా మారినాయి అనమాట. అండ్ మనకి వర్క్ ఇమేజ్ ఇలా ఉంది అండ్ ఈ ఇమేజ్ అయితే ఇలా ఉందన్నమాట. వచ్చేసి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి గైస్. మీరు వచ్చేసి ఈ ప్రాసెస్ని వాడి మీ వీడియోస్ అండ్ ఇమేజెస్ని కూడా ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. వచ్చేసి అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు గైస్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ మనకి ఒక పర్సన్ అయితే ఉన్నారనమాట. ఆ పర్సన్ అయితే వచ్చేసి గ్రీన్ హుడ్డీ ఇంకా మనకి గ్రీన్ క్యాప్ అయితే చేసుకున్నారనమాట. మనం ఆ హుడ్డీని అయితే వచ్చేసి కలర్ అయితే చేంజ్ చేయొచ్చు. నేనైతే వైట్ కలర్లోకి మార్చమని ప్రాంప్ట్ అయితే ఇచ్చాను అనమాట. అండ్ మనకి ఆ టీ షర్ట్ మీద వచ్చేసి డీసెంట్ అండ్ గైస్ మళ్ళీ ఇక్కడ చూడొచ్చు వచ్చేసి నేను ప్రాంప్ట్ అయితే వచ్చేసి చేంజ్ పర్సన్ క్యాప్ ఇంటూ బ్లాక్ అండ్ చేంజ్ పర్సన్ క్యాప్ ఇంటూ బ్లాక్ అండ్ ఇంకా మనకి చేంజ్ సమ్ మిస్టేక్స్ ఆఫ్ పర్సన్ బియర్డ్ అయితే ఇచ్చామన్నమాట. ఇప్పుడు మనకి ఫోటో జనరేట్ అవ్వడానికి కొంచెం టైం అయితే పడుతుంది. అండ్ గైస్ మీరు చూడొచ్చు ఇక్కడ మనకి ఫైనల్లీ ఇమేజ్ అయితే జనరేట్ అయితే అయిపోయింది అనమాట. మీరు ఇక్కడ చూసినట్లయితే మనకి క్యాప్ అయితే ఇంత గ్రీన్ కలర్లో ఉండాలి, బ్లూ కలర్లోకి మారింది. ఇంకా మనకి పర్సన్ గడ్డం ఏదైతే ఉందో అది కూడా ఉంచేసి చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయి, అడ్జస్ట్మెంట్స్ కూడా అవుతాయి అనమాట. ఇంకా మనకి హుడ్ వచ్చేసి వైట్ కలర్లోకి అయితే మార్చామన్నమాట. ఇంకా ఈ విధంగా మీరు బ్యాక్గ్రౌండ్ కూడా మార్చేయచ్చు అనమాట. ఇందులో వచ్చేసి బ్యాక్గ్రౌండ్ మీరు నీట్గా రిమూవ్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు వచ్చేసి మనం అగైన్ రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అని అయితే ఇచ్చామన్నమాట ప్రాంప్ట్. అండ్ గైస్ చూడండి వచ్చేసి మనకి ఎంత ప్రాపర్గా బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అవుద్దో ఇప్పుడైతే చూద్దాం అనమాట. వచ్చేసి అండ్ మనకి ఫోటో అయితే జనరేట్ అవ్వడానికి 1 to 2 minutes అయితే టైం అయితే పడుతుంది వచ్చేసి. అండ్ గైస్ చూడొచ్చు వచ్చేసి ఫైనల్గా మనకి ఆ ఇమేజ్కి అయితే వచ్చేసి బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అయిపోయింది అనమాట. ఇప్పుడు వచ్చేసి మనకి ఈ రిమూవ్ అయిన ఈ బ్యాక్గ్రౌండ్ ఫోటోకి వెనకాల మన బ్యాక్గ్రౌండ్ ఏ ప్లేసెస్ అయినా యాడ్ చేసుకోవచ్చు అనమాట. మీకు నేను ఎగ్జాంపుల్గా చూపించడానికి యాడ్ ఏ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ హైదరాబాద్ చార్మినార్ అయితే ఇచ్చానమాట. అండ్ వెలిగించిన తర్వాత ఇక్కడ ఉన్న యారో సింబల్ నొక్కినట్లయితే మనకి ప్రాంప్ట్ అయితే రన్ అవుద్ది అనమాట. ఫోటో క్రియేట్ అవ్వడానికి కొంచెం టైం అయితే పడుతుంది అనమాట. వచ్చేసి అండ్ గైస్ మీరు ఇక్కడ చూడొచ్చు వచ్చేసి ఫైనల్ అవుట్పుట్ అయితే మనకి ఈ విధంగా అయితే వస్తుంది అనమాట. అండ్ మనకి బ్యాక్గ్రౌండ్ చూసుకోవచ్చు, మనకి బ్యాక్గ్రౌండ్ మారిపోయింది. ఇంకా మనకి ఇమేజ్లో హుడ్డీ కానీ క్యాప్ కానీ ఇంకా మనకి గడ్డం కానీ అన్నీ అయితే అడ్జస్ట్మెంట్స్ అయితే చేయడం జరిగింది. ఫైనల్ అవుట్పుట్ ఇలా ఉంటుంది. అండ్ మీకు ఇంకా అర్థం అవడం కోసం నేను అయితే వచ్చేసి చాలా ఎగ్జాంపుల్స్ అయితే చూపిస్తున్నాను అనమాట. అండ్ గైస్ మనం అయితే ఫోటో అయితే అప్లోడ్ చేసాం కదా, ఆ ఫోటోలో అయితే వచ్చేసి రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ అయితే ఉంది. మనం చేంజ్ బైక్ ఇంటూ బజాజ్ NS 200 అయితే ఇచ్చామన్నమాట. ఈ విధంగా మీకు ఫోటోలో ఉన్న కాస్ట్యూమ్స్ అండ్ మీ స్టైల్నే కాకుండా బ్యాక్గ్రౌండ్నే కాకుండా మీకు ఆబ్జెక్ట్స్ని కూడా అయితే వచ్చేసి ఈ గూగుల్ జెమినీ ద్వారా చేంజ్ అయితే చేయొచ్చు అనమాట. వచ్చేసి మనకి ఫైనల్ అవుట్పుట్ కోసం అయితే వెయిటింగ్ అయితే చేద్దాం వచ్చేస్తుంది. అండ్ గైస్ మీరు ఇక్కడ చూడొచ్చు ఫైనల్ ఇక్కడ వచ్చేసి మనకి ఇమేజ్ అయితే రెడీ అయిపోయింది అనమాట. ఈ విధంగా మీ బైక్ని కూడా ఈ విధంగా అయితే లుక్ని అయితే చేంజ్ చేయొచ్చు అనమాట. అండ్ చూడొచ్చు కేసు మనకి సేమ్ బైక్ NS 200 థీమ్లో అయితే ఉందన్నమాట. ఈ విధంగా మీ బైక్ని మార్చుకోవచ్చు, ఇంకా మీ కాస్ట్యూమ్స్ని, ఇంకా మీ సన్ గ్లాసెస్, క్యాప్, ఇంకా మీ హెయిర్ స్టైల్ అన్నీ అయితే మార్చుకోవచ్చు అనమాట. చూడొచ్చు కేసు ఈ విధంగా మనం ఎన్ని అయితే చేసామన్నమాట. ఈ విధంగా అయితే మీరు ఫొటోస్ అయితే క్రియేట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ గూగుల్ జెమినీ ఏనైతే వాడి ఇంతక మనకు ఫోటోషాప్ ఏమైతే అవసరం లేదు. అండ్ మనం ఇక్కడైతే ఇంకొక ఎగ్జాంపుల్ అయితే ఇస్తున్నాను చూడండి. వచ్చేసి ఇక్కడ నేనైతే రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అయితే ఇచ్చాను అనమాట. అండ్ ఇప్పుడు ఫోటో బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అయిపోద్ది అనమాట. బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఎంత నీట్గా రిమూవ్ చేస్తుందంటే అండ్ నిజంగా సూపర్ రిమూవ్ చేస్తుంది. చూడండి మనకి అవుట్పుట్ అయితే వస్తుంది. అండ్ గైస్ చూడొచ్చు మనకు వచ్చేసి ఇక్కడ అండ్ చూడొచ్చు కదా వచ్చేసి మనకి ఫైనల్ అవుట్పుట్ అయితే వచ్చింది. ఇక్కడ మనకి బ్యాక్గ్రౌండ్ అయితే చూడండి వచ్చేసి ఎంత పర్ఫెక్ట్గా రిమూవ్ అయిందో. మనకి బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ అయింది కదా. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్న ఇమేజ్ని వచ్చేసి ఏ బ్యాక్గ్రౌండ్లన్నీ యాడ్ చేసుకోవచ్చు, ఏ ప్లేస్లన్నా యాడ్ చేసుకోవచ్చు అనమాట. మీరు జస్ట్ ప్రాంప్ట్ అనేది ఇస్తే చాలు. అండ్ గైస్ మీరు ఇక్కడ చూడొచ్చు. అండ్ మనం ఇప్పుడు వరకు ఏం ఫొటోస్ అయితే క్రియేట్ చేసామో చూద్దాం. అండ్ మీకు ఎగ్జాంపుల్స్ అయితే నేను చూపిస్తున్నాను అనమాట. అండ్ మనకి ఇమేజ్లో చూసినట్లయితే పాపని అయితే మనకైతే నవ్వుతూ లేదనమాట. వచ్చేసి మామూలుగా అయితే ఉందన్నమాట. ఇప్పుడు ఆ ఇమేజ్ని అండ్ మనకు ఆ బేబీ అయితే వచ్చేసి స్మైలింగ్ చేసినట్టయితే ఈ విధంగా మీరు ప్రాంప్ట్ అయితే ఇచ్చినట్లయితే మనకు ఆ బేబీ లాఫింగ్ చేసినట్టు ఉంటుంది. ఇంకా అంతేకాకుండా మీరు ఆ బేబీ వేసుకున్న కాస్ట్యూమ్స్ కూడా మార్చుకోవచ్చు. ఇంకా అంతేకాకుండా వాటి మీద ఫ్లవర్స్ కానీ యాడ్ చేస్తాం, కలర్ఫుల్ ఫ్లవర్స్ ఆఫ్ బేబీ ఈ విధంగా డిజైన్ చేయొచ్చు అనమాట. ఈ విధంగా ఇమేజ్లో ఎవరికి క్యారెక్టర్నైనా మనకు వచ్చేసి ఏ ప్లేస్నైనా వచ్చేసి మన యానిమేట్ కానీ డిజైన్ అయితే
చేయొచ్చు అనమాట. కస్టమైజేషన్ అయితే వచ్చేసి చేసుకోవచ్చు అనమాట. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు ఈ పర్సన్ ఈ వరకు ఫోటో అయితే ఇలా ఉంది. అండ్ ఇప్పుడు చూడండి వచ్చేసి ఎంత బాగుందో వచ్చేసి వైట్ హుడ్ అయితే చక్క బ్యాక్గ్రౌండ్ కూడా వచ్చేసి మనకి చాలా బాగుందన్నమాట. ఈ విధంగా మీరు ఫొటోస్ని అయితే డిజైన్ అయితే చేయొచ్చు అనమాట. అండ్ మనకి ఇక్కడ చూడ చేంజ్ పర్సన్ క్యాప్టెన్ టు బ్లాక్ అండ్ కరెక్ట్ సమ్ మిస్టేక్స్ ఆఫ్ బియర్డ్ అండ్ సో స్టైలిష్ అని తెచ్చాను. చూడండి మనకి ఇక్కడ క్యాప్ మారింది, ఇంకా మనకి బియర్డ్ ఇక్కడ మనకి బియర్డ్ మనకి ఏదైతే ఉందో కొన్ని అడ్జస్ట్మెంట్స్ కూడా మనకు వచ్చేసి అయినాయి అనమాట. ఇప్పుడు వచ్చేసి మళ్ళీ నేను ఇదే ఫోటోకి బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేశాను అనమాట. అందుకే మీరు ఇక్కడ చూడొచ్చు మళ్ళీ ఇదే ఫోటోకి నేను బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేశాను. బ్యాక్గ్రౌండ్ చూడండి చిన్న మిస్టేక్ అండ్ ఒక ముక్క కూడా కట్ అవ్వకుండా ఎంత క్లియర్గా ఉందో. మళ్ళీ నేను ప్రాంప్ట్ అయితే వచ్చేసి యాడ్ ఏ బ్యాక్గ్రౌండ్ ఇన్ హైదరాబాద్ చార్మినార్ అయితే ఇచ్చాను. చూడండి బ్యాక్ సైడ్ మనకి హైదరాబాద్ చార్మినార్ థీమ్లో వచ్చేసి ఫోటో అయితే ఫైనల్ అవుట్పుట్ అయితే ఈ విధంగా వచ్చింది. అందుకే ఇక్కడ ఇంకో ఫోటో చూడొచ్చు. ఇక్కడ మనకి ఈ పర్సన్ అయితే వచ్చేసి అండ్ మనకి డార్క్ ప్లేస్లో ఫోటో అయితే దిగారు. నేను బ్యాక్గ్రౌండ్ అయితే మార్చి అండ్ మనకి షర్ట్ కలర్ కూడా మార్చి కొంచెం ఫేస్కి గ్లో అయితే యాడ్ చేసామన్నమాట. ఈ విధంగా మీ ఫొటోస్ ఏమైనా ఉంటే ఏఐతో వచ్చేసి మనకి ఈ గూగుల్ జెమినీ ఏఐతో కస్టమైజేషన్ అయితే మీరు అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ ఫైనల్ అవుట్పుట్ అయితే ఈ విధంగా వస్తుంది అనమాట. అండ్ మీరు ఇక్కడ చూడవచ్చు, ఇక్కడ వచ్చేసి అండ్ ఇది వచ్చేసి ఒక నార్మల్ ఫోటో అనమాట. ఈ ఫోటోకి అయితే వచ్చేసి వెనకాల బ్యాక్గ్రౌండ్ నేమ్ అయితే యాడ్ చేసాను అనమాట. అంటే బ్యాక్గ్రౌండ్ మనకి నేమ్స్ అయితే ఉంటాయి కదా, ఈ విధంగా యాడ్ చేసుకోవచ్చు అనమాట. బ్యాక్ సైడ్ రాజు గౌడ్ ఈ విధంగా మీ నేమ్ అయితే యాడ్ చేసుకోవచ్చు అనమాట. మళ్ళీ ఆ తర్వాత ఇక్కడ చూడండి చేంజ్ టీ షర్ట్ ఇంటూ ఎల్లో హుడ్ అండ్ ప్రింట్ ద గోడ సైడర్ సింగిల్ నేమ్ అండ్ స్టైలిష్ ప్యాంట్ ఇన్ హుడ్ థీమ్ అని అయితే ఇచ్చాను. అంటే వచ్చేసి ఇక్కడ వచ్చేసి మనకి ఆ టీ షర్ట్ అయితే తీసుకున్నారు కదా, మనకి ఆ టీ షర్ట్ అయితే వచ్చేసి హుడ్డీలా మారింది. అండ్ మీరు వచ్చేసి ఆ హుడ్డీ మీద గోల్డ్ రైడర్స్ అని కూడా మీరు ఏమైతే ఇవ్వాలనుకుంటున్నారో అదైతే ప్రింట్ అయితే చేసుకోవచ్చు. అండ్ అంతేకాకుండా ఇక్కడ వచ్చేసి ఇక్కడ మీకు అన్ని వరకు వచ్చేసి మన జీన్స్ ప్యాంట్ అయితే తీసుకున్నాను కదా, మీరు ఆ జీన్స్ ప్యాంట్ నుంచి వచ్చేసి మీకు ఇక్కడ ఇలా మీకు కావాల్సిన ప్యాంట్లు అయితే మీరు ఆ ఫోటోని అయితే చేంజ్ చేసుకోవచ్చు అనమాట. వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట. ఓకే గైస్, మీకు హోప్ ఈ ఫోటో ఎడిటింగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.